ఈ రోజు మనం నేర్చుకోబోతున్నది నైన్త్ క్లాస్ హిస్టరీకి సంబంధించి సెమిస్టర్ 1 లో 2 లెసన్స్ ఉన్నాయి కదా, ఫ్రెంచ్ విప్లవం అలాగే ఐరోపాలో సోషలిజం అండ్ రష్యన్ విప్లవం అని. మరి వాటి నుంచి మనం ముఖ్యమైనటువంటి బిట్స్ అన్ని కూడా మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఇక్కడ ఫస్ట్ బిట్ కనుక మనం చూసుకున్నట్లయితే లూయిస్ అంటే ఏ సంవత్సరంలో ఫ్రాన్స్ దేశానికి రాజు అయ్యాడు? లూయిస్ 14 మరి ఏ సంవత్సరంలో ఫ్రాన్స్ దేశానికి రాజు అయ్యాడు? 1774 అనేది రైట్ ఆన్సర్. బోర్బన్ అనేటటువంటి రాజవంశానికి చెందినవాడు. ఫ్రెంచ్ సమాజంలో రెండవ వర్గానికి గల పేరేమిటి? ఫ్రెంచి సమాజంలో రెండవ వర్గానికి గల పేరు ఏమిటి? ప్రభువులు. ద రైట్ ఆన్సర్ ఇస్ ప్రభువులు అని రెండవ వర్గానికి గల పేరు. లూయిస్ పాలనలో బ్రిటన్ నుండి ఎన్ని అమెరికా వలస రాజ్యాలు స్వాతంత్ర్యం పొందాయి? లూయిస్ 14 పరిపాలనలో బ్రిటన్ నుంచి ఎన్ని అమెరికా రాజ్యాలు స్వాతంత్ర్యం పొందాయి అంటే 13 అనేటటువంటిది రైట్ ఆన్సర్. 13 అమెరికా యొక్క వలస రాజ్యాలు స్వాతంత్ర్యం పొందడం జరిగింది. 18వ శతాబ్దంలో రైతులు చర్చికి చెల్లించేటటువంటి పన్ను పేరేమిటి? చర్చికి చెల్లించేటటువంటి పన్ను పేరు ఏమిటి? తీత్ లేదా తిదే అనేటటువంటి చర్చి పన్ను. తీత్ లేదా తిదే అనేటటువంటిది. ప్రజలు ప్రాథమిక జీవనాధార సాధనాలకు ప్రమాదం ఏర్పడే విపత్కరమైనటువంటి పరిస్థితిని ఏమంటారు? ప్రజల యొక్క ప్రాథమిక జీవనాధార సాధనాలకు ప్రమాదం ఏర్పడేటటువంటి విపత్కర పరిస్థితిని ఏమంటారు? జీవనాధార సంక్షోభం అంటారు. ఈ క్రింది వానిలో 18వ శతాబ్దపు ఫ్రెంచ్ సమాజపు లక్షణం కానిది ఏమిటి? 18వ శతాబ్దపు ఫ్రెంచ్ సమాజపు యొక్క లక్షణం కానిది ఏమిటి? మరప్పుడు సమాజం 3 వర్గాలుగా విభజించబడింది. మొదటి 2 వర్గాల సభ్యులు పుట్టుకతోనే ప్రత్యేక హక్కులను అనుభవించారు. మొత్తం జనాభాలో 90% మంది రైతులు ఉన్నారు అన్నారు. మరి ఇక్కడ సుమారు 60% మంది భూమి రైతులకు సొంతంగా ఉండేది అన్నారు. ఇది ఇక్కడ మనకి సరికాదు. ఎందుకంటే 60% భూమి అనేది రైతులకి సొంతంగా ఉండేది కాదనమాట. అది ఇతరుల యొక్క పరిపాలనలో ఉండేదన్నమాట. సొంతంలో ఉండేది. క్రింది వాటిలో 18వ శతాబ్దం చివరిలో ఫ్రెంచ్ ఆర్థిక వ్యవస్థ క్షీణించడానికి గల కారణం ఏంటి? అంటే ఆర్థిక వ్యవస్థ దెబ్బతీయడానికి గల కారణం ఏంటి? చర్చి ద్వారా ప్రజల నుండి పన్నులు వసూలు చేయడమా? బర్షెల్స్ లోని విలాసవంతమైన రాజ్యసభను నిర్వహించడానికి అయ్యే భారీ ఖర్చు అవ్వడం వలన? ఉమ్మడి శత్రువైనటువంటి బ్రిటన్ నుండి స్వాతంత్ర్యం పొందడానికి అమెరికాలోని 13 వలస రాజ్యాలకు సైనిక సహాయం చేయడం వలన? లేకపోతే పెద్ద సైన్యాన్ని నిర్వహించడానికి అయ్యేటటువంటి ఖర్చు వలన? ఫ్రెంచ్ ఆర్థిక వ్యవస్థ క్షీణించడానికి గల కారణం పెద్ద సైన్యాన్ని నిర్వహించడానికి అయ్యే ఖర్చు ఎక్కువగా ఉండడం వల్ల. నెక్స్ట్ వన్, 18వ శతాబ్దంలో ఫ్రాన్స్ లోని ఏ కొత్త సామాజిక వర్గం ఆవిర్భవించింది? మధ్య తరగతి వర్గం అనేటటువంటిది ఆవిర్భవించింది. క్రింది వానిలో తత్వవేత్త కానివారు ఎవరు? తత్వవేత్త కానివారు రూసో తత్వవేత్తనే, మాంటెస్క్యూన్ తత్వవేత్తనే, జాన్ లాక్ కూడా తత్వవేత్తే. మరి ఇక్కడ మాక్సిమిలియన్ రోబేస్పియర్ తత్వవేత్త కాదు. 2 ట్రీటిజెస్ ఆఫ్ గవర్నమెంట్ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? 2 ట్రీటిజెస్ ఆఫ్ గవర్నమెంట్ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? జాన్ లాక్ రచించడం జరిగింది. జాన్ లాక్. ప్రభుత్వంలో అధికార విభజనను శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలుగా ప్రతిపాదించినటువంటి పుస్తకం ఏమిటి? అధికార విభజనను ప్రతిపాదించినటువంటి పుస్తకం ఏది? ది స్పిరిట్ ఆఫ్ లాస్ అనే పుస్తకం. రాజుల దైవాంశ సంభూత సిద్ధాంతాన్ని మరియు నిరంకుశ అధికారాన్ని క్రింది వారిలో ఎవరు తిరస్కరించారు లేదా ఖండించారు? రాజుల యొక్క దైవాంశ సంభూత సిద్ధాంతాన్ని మరియు నిరంకుశ అధికారాన్ని ఖండించిన వారు లేదా తిరస్కరించిన వారు ఎవరు? జాన్ లాక్ అన్నమాట. 18వ శతాబ్దం చివరిలో ఫ్రాన్స్ లో పుట్టుకతోనే కొన్ని ప్రత్యేక హక్కులను అనుభవించిన వారు ఎవరు? పుట్టుకతోనే కొన్ని ప్రత్యేక హక్కులను అనుభవించిన వారు మతాధికారులు మరియు ప్రభువులు.
ఫ్రాన్స్ లో ఫ్రెంచి విప్లవానికి వెనుక నిలిచినటువంటి సామాజిక వర్గం ఏంటి? ఫ్రాన్స్ లో ఫ్రెంచి విప్లవానికి వెనుక నిలిచినటువంటి సామాజిక వర్గం మధ్య తరగతి వర్గం. ఫ్రాన్స్ లో 1791 నాటి రాజ్యాంగం ద్వారా సహజమైన మరియు బదిలీ చేయలేని హక్కుగా ఈ క్రింది వాటిలో ఏది స్థాపించబడింది? చూడండి, రాజ్యాంగం ద్వారా సహజమైన మరియు బదిలీ చేయలేని హక్కుగా ఇవన్నీ కూడా వాక్ స్వాతంత్ర్యపు హక్కు మరియు అభిప్రాయ ప్రకటన స్వేచ్ఛ, జీవించే హక్కు, చట్టం ముందు సమానత్వం. ఈ హక్కులన్నీ కూడా స్థాపించడం జరిగింది. ఫ్రెంచ్ విప్లవం తర్వాత ఫ్రెంచ్ సమాజంలో ఏ విభాగం తన అధికారాన్ని వదులుకోవలసి వచ్చింది? మతాధికారులు మరియు ప్రభువులు వీళ్ళిద్దరూ కూడా ఫ్రెంచ్ విప్లవం తర్వాత ఫ్రెంచ్ సమాజంలో వారి యొక్క విభాగం తమ అధికారాన్ని వదులుకోవలసి వచ్చింది. ఫ్రాన్స్ లో తీవ్రమైనటువంటి నియంత్రణ మరియు కఠినమైనటువంటి శిక్షణ విధానాన్ని అనుసరించింది ఎవరు? రోబేస్పియర్ అనేటటువంటి వ్యక్తి తీవ్రమైన నియంత్రణ మరియు కఠినమైన శిక్షల విధానాన్ని అనుసరించడం జరిగింది. క్రింది వానిలో జాకోబిన్ క్లబ్ కు చెందని వారు ఎవరు? జాకోబిన్ అనేటటువంటి క్లబ్ కి చెందని వారు ప్రభువులు చెందరు. రోజువారీ కూలీలు, సేవకులు, ముద్రణా కార్మికులు వీళ్ళందరూ కూడా చెందుతారు. మహిళలు మరియు పౌర హక్కుల ప్రకటనను ఎవరు రచించారు? మహిళ మరియు పౌర హక్కుల ప్రకటన దీనిని రచించిన వారు ఎవరు? ఒలింప్ డి గౌజెస్ అనేటటువంటి వ్యక్తి. ఫ్రెంచ్ వలస రాజ్యాలలో బానిసత్వం చివరికి ఏ సంవత్సరంలో రద్దు చేయబడింది? బానిసత్వం రద్దు చేయబడినటువంటి సంవత్సరం ఎప్పుడు? 1848లో బానిసత్వం రద్దు కావడం జరిగింది. ఓల్ట్ రెజీమ్ అనేటటువంటి పదాన్ని, అంటే పాత పాలన అనే పదాన్ని సాధారణంగా ఈ క్రింది వాటిలో దేనిని వివరించడానికి ఉపయోగిస్తారు? ఫ్రెంచ్ విప్లవానికి ముందు ఉండేటటువంటి ఫ్రెంచ్ సమాజం గురించి. ఓల్డ్ రెజీమ్ అంటే ఫ్రెంచ్ విప్లవానికి ముందున్నటువంటి ఫ్రెంచ్ సమాజం గురించి వివరించడానికి ఉపయోగిస్తారు. ఫ్రాన్స్ దేశం యొక్క జాతీయ గీతం ఏంటి? మార్సేలైజ్ అనేది ఫ్రాన్స్ దేశం యొక్క జాతీయ గీతం. ఫ్రాన్స్ లో మహిళలు ఏ సంవత్సరంలో ఓటు హక్కును సాధించారు? ఫ్రాన్స్ లో మహిళలు ఏ సంవత్సరంలో ఓటు హక్కును సాధించారు? 1946లో ఓటు హక్కును సాధించడం జరిగింది. 1791 నాటి రాజ్యాంగం పట్ల మహిళలు ఎందుకు నిరాశ చెందారు? 1791 నాటి రాజ్యాంగం పట్ల మహిళలు ఎందుకు నిరాశ చెందారు? వారు ఓటు హక్కు లేని నిష్క్రియ పౌరులుగా వర్గీకరించడం వలనే వారు ఓటు హక్కు లేని నిష్క్రియ పౌరులుగా వర్గీకరించబడడం వలనే 1791 నాటి రాజ్యాంగం పట్ల మహిళలు నిరాశ చెందారు, ఓటు హక్కు లేకపోవడం వల్ల. నెపోలియన్ బోనాపార్టే ఏ సంవత్సరంలో ఫ్రాన్స్ చక్రవర్తిగా తనకు తాను కిరీటం ధరించుకున్నాడు లేదా తనకు తాను పట్టాభిషేకం చేసుకున్నారు? 1804లో నెపోలియన్ అన్నమాట ఫ్రాన్స్ చక్రవర్తిగా కిరీటాన్ని ధరించుకోవడం జరిగింది. విప్లవాత్మకమైనటువంటి ఫ్రాన్స్ ఆలోచనల నుండి ప్రేరణ పొందిన ఇద్దరు భారతీయులు ఎవరు? టిప్పు సుల్తాను మరియు రాజా రామ్మోహన్ రాయ్ విప్లవాత్మక ఫ్రాన్స్ ఆలోచనల నుంచి ప్రేరణ పొందినటువంటి వారన్నమాట. నెపోలియన్ ఏ యుద్ధంలో చివరికి ఓడిపోయారు? ఓడిపోయారంటే వాటర్లూ యుద్ధంలో ఓడిపోవడం జరిగింది. బాస్టిల్ జైలు పతనం ఎప్పుడు జరిగింది? బాస్టిల్ జైలు పతనం అనేది ఎప్పుడు జరిగింది? 1789 జూలై 14న జరిగింది. బాస్టిల్ జైలు పతనం అనేది ఇప్పుడు జరిగింది, అంటే దాడి జరిగింది అటుపైన 1789 జూలై 14న జరిగింది. రాజుల యొక్క దైవాంశ సంభూత సిద్ధాంతాన్ని మరియు నిరంకుశ అధికారాన్ని క్రింది వారిలో ఎవరు తిరస్కరించారు లేదా ఖండించారు?
సో ద రైట్ ఆన్సర్ ఈజ్ జాన్ లాక్ అన్నమాట. మరి ఈయన మ్, ఇలా ఖండించడం, తిరస్కరించడం జరిగింది, వ్యతిరేకించారు. ప్రజల సమ్మతితోనే ప్రభుత్వం ఏర్పడాలని, ప్రజల సహజ హక్కులను కాపాడాలని ఇతను వాదించడం జరిగిందనమాట. మహిళా మరియు పౌర హక్కుల ప్రకటనను ఎవరు రచించారు? మహిళా మరియు పౌర హక్కుల ప్రకటనను రచించిన వారు ఎవరు? ద రైట్ ఆన్సర్ ఇస్ ఒలింపిడ్ 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 గౌజెస్. ఒలింప్ డి గోజెస్ అన్నమాట రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఫ్రాన్స్ లో మహిళలు ఏ సంవత్సరంలో ఓటు హక్కును సాధించారు? ఫ్రాంచైజ్ అంటారు దాన్ని. సో ఫ్రాన్స్ లో మహిళలు ఏ సంవత్సరంలో ఓటు హక్కును సాధించారు అంటే 1946 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పాత పాలన కాలంలో దేశ ఆర్థిక కార్యకలాపాల భారాన్ని ఎవరు భరించారు? పాత పాలన అంటే అప్పుడు ఫ్రెంచ్ విప్లవం జరగక ముందు ఓల్డ్ రెజిమ్ కాలంలో దేశ ఆర్థిక కార్యకలాపాల భారాన్ని ఎవరు భరించారంటే మూడవ వర్గం, థర్డ్ ఎస్టేట్ భరించడం జరిగింది. ఫ్రాన్స్ లో టెన్నిస్ కోర్టు ప్రమాణ స్వీకారం ఎప్పుడు జరిగింది? టెన్నిస్ కోర్టు యొక్క ప్రమాణ స్వీకారం ఎప్పుడు జరిగిందంటే 1789 జూన్ 20న జరగడం జరిగింది. ఫ్రాన్స్ దేశ చరిత్ర సందర్భంలో కన్వెన్షన్ అంటే ఏమిటి? ఫ్రాన్స్ దేశ చరిత్ర సందర్భంలో మరి కన్వెన్షన్ అంటే ఏమిటి? కొత్తగా ఎన్నికైనటువంటి శాసనసభనే కన్వెన్షన్ అని అన్నారు. మాంటెస్క్యూ ప్రతిపాదించిన లేదా ప్రోత్సహించినటువంటి ఆలోచన క్రింది వానిలో ఏమిటి? మాంటెస్క్యూ ప్రతిపాదించిన లేదా ప్రోత్సహించినటువంటి ఆలోచన ఏంటంటే అధికార వికేంద్రీకరణ. అధికార వికేంద్రీకరణ అనేటటువంటిది మాంటెస్క్యూ ప్రతిపాదించిన లేదా ప్రోత్సహించారన్నమాట. బాస్టిల్ అంటే అర్థం ఏమిటి? బాస్టిల్ బాస్టిల్ అనగా అర్థం ఒక జైలు. బాస్టిల్ అనేటటువంటిది ఒక జైలు అన్నమాట. లూయిస్ 16 ఎవరు? ఫ్రాన్స్ కి రాజు. లూయిస్ 16 ఎవరంటే ఫ్రాన్స్ రాజు. టీత్ అంటే అర్థం ఏమిటి? టీత్ అనగా అర్థం ఏమిటి? ఇది ఒక పన్ను అన్నమాట. ఇది ఒక పన్ను. 1789 సంవత్సరంలో ఫ్రాన్స్ దేశం యొక్క జనాభా ఎంత? 1789 సంవత్సరంలో ఫ్రాన్స్ దేశం యొక్క జనాభా ఎంత? 28 మిలియన్లు లేదా 2.8 కోట్లు. ఫ్రెంచ్ విప్లవం ప్రారంభం సమయానికి ఫ్రాన్స్ దేశానికి రాణి ఎవరు? మేరీ ఆంటోనెట్. మేరీ ఆంటోనెట్ ఫ్రాన్స్ దేశానికి రాణి. మనిషి స్వేచ్ఛగా జన్మిస్తాడు కానీ ప్రతి చోట బంధనాల్లోనే ఉంటాడు అని అన్నది ఎవరు? రూసో. రూసో ఇట్లా నిర్వచించడం జరిగింది. రాజుల దైవాంశ సంభూత సిద్ధాంతాన్ని వ్యతిరేకించినది ఎవరు? రాజుల యొక్క దైవాంశ సంభూత సిద్ధాంతాన్ని వ్యతిరేకించింది వోల్టేర్ అన్నమాట. మరి ఈయన నిరంకుశ పాలనను, రాజుల యొక్క దైవాంశ సిద్ధాంతాన్ని తీవ్రంగా విమర్శించారు. మరియు హేతువాదం, వ్యక్తి యొక్క స్వేచ్ఛ మత్సహనాన్ని కూడా ఈయన సమర్థించడం జరిగింది. నెక్స్ట్ వన్, ఫ్రెంచ్ విప్లవం ప్రారంభమైనటువంటి ప్రాంతం ఎక్కడ? ఫ్రెంచ్ విప్లవం ప్రారంభమైనటువంటి ప్రాంతం ప్యారిస్. నెపోలియన్ ఎక్కడ ఓడిపోయారు? నెపోలియన్ ఎక్కడ ఓడిపోయారు? వాటర్లూ అనేటటువంటి యుద్ధంలో ఓడిపోవడం జరిగింది. వాటర్లూ అనే ప్రాంతం. 1791లో జాతీయ అసెంబ్లీ అనేది ఎవరి అధికారాన్ని పరిమితం చేయడానికి రాజ్యాంగాన్ని రూపొందించింది? జాతీయ అసెంబ్లీ ఎవరి అధికారాన్ని పరిమితం చేయడానికి రాజ్యాంగాన్ని రూపొందించింది? రాజు లేదా చక్రవర్తి యొక్క అధికారాన్ని పరిమితం చేయడానికి. 1792 సెప్టెంబర్ 21న రాచరికం రద్దయింది. మరి ఫ్రాన్స్ ఏ విధంగా ప్రకటించబడింది? గణతంత్ర దేశం లేదా రిపబ్లిక్ గా ప్రకటించబడింది. ప్రభువు యొక్క భూములు మరియు అతని పెద్ద భవనంతో కూడినటువంటి ఎస్టేట్ ని ఏమని పిలుస్తారు? మానర్. మానర్ అని పిలుస్తారు. మానర్. 1789 వేసవిలో బాస్టిల్ జైలు పతనం తర్వాత వెంటనే అమల్లోనికి వచ్చినటువంటి ఒక ముఖ్యమైనటువంటి చట్టం ఏంటి? సెన్సార్షిప్. సెన్సార్షిప్ అనే రద్దు అనేటటువంటిది వెంటనే అమల్లోకి రావడం జరిగింది. టిప్పు సుల్తాన్ మరియు రాజా రామ్మోహన్ రాయ్ ఇద్దరు కూడా ఏ దేశం నుండి వచ్చినటువంటి విప్లవాత్మకమైన ఆలోచనలకు స్పందించిన భారతీయ వ్యక్తులు? ఏ విప్లవానికి
విప్లవాత్మకమైనటువంటి ఆలోచనలకి వీళ్ళిద్దరూ స్పందించారు. ఫ్రాన్స్ యొక్క విప్లవాత్మక ఆలోచనలకి స్పందించిన వారు టిప్పు సుల్తాన్ మరియు రాజా రామ్మోహన్ రాయ్. అసెంబ్లీలో సభ్యునిగా అర్హత సాధించాలంటే ఒక వ్యక్తి అత్యధికంగా పన్ను చెల్లించే వారి జాబితాలో ఉండి ఏ విధంగా గుర్తింపు పొందాలి? అసెంబ్లీ సభ్యుల్లో అర్హత సాధించాలంటే ఎలా ఉండాలంటే ఓటర్‌గా గుర్తింపు పొందాలి. నెక్స్ట్ వన్ 3 వర్గాలు అంటే ఎస్టేట్స్ ప్రజల తమ ప్రతినిధులను పంపేటటువంటి రాజకీయ వ్యవస్థ లేదా సభకి గల పేరేంటి? ఎస్టేట్స్ జనరల్. బానిస వ్యాపారం ఏ శతాబ్దంలో ప్రారంభమైంది? 17వ శతాబ్దంలో. బానిస వ్యాపారం 17వ శతాబ్దంలో ప్రారంభమైంది. 1804లో ఐరోపా ఖండాన్ని ఆధునికీకరించిన వ్యక్తిగా ఎవరు పరిగణింపబడ్డారు? The right answer is నెపోలియన్. ఎస్టేట్ జనరల్ అంటే అర్థం ఏమిటి? ఒక రాజకీయ సంస్థ లేదా రాజకీయ సభనే ఎస్టేట్ జనరల్ అని అంటారు. 1789 జూలై 14న జరిగిన ఫ్రెంచ్ విప్లవ సంఘటనతో ఈ క్రింది వాటిలో ఏ ప్రకటనకు సంబంధం లేదు? మరి వందలాది మంది ప్రజల సమూహం నగరం యొక్క తూర్పు వైపునకు నడిచి బాస్టిల్ అనే కోట జైలుపై దాడి చేసింది. మరి బాస్టిల్ జైలు యొక్క కమాండర్ చంపబడ్డారు. జైలులో ఉన్న 7 ఖైదీలలో విడుదల అయ్యారన్నమాట. సో లూయిస్ 16 చంపబడ్డారు అన్నది ఇది రాంగ్ అన్నమాట. నెక్స్ట్ వన్ బోర్బన్ రాజవంశానికి చెందినటువంటి లూయిస్ 16 ఎవరిని వివాహం చేసుకున్నారు? బోర్బన్ రాజవంశానికి చెందినటువంటి లూయిస్ 16 ఎవరిని వివాహం చేసుకున్నారు? ఆస్ట్రియా యువరాణైనటువంటి మేరీ ఆంటోనెట్. ఆస్ట్రియా యువరాణైనటువంటి మేరీ ఆంటోనెట్ ని వివాహమాడటం జరిగింది. లిబ్రే అనేటటువంటి పదం దేనిని సూచిస్తుంది? ఫ్రాన్స్ లోని కరెన్సీ లేదా నాణేల యొక్క ప్రమాణాన్ని సూచించేదే లిబ్రే. పాత పాలన కాలంలో ఫ్రాన్స్ దేశ ఖజానా ఖాళీ కావడానికి క్రింది వాటిలో కారణం ఏంటి? ఫ్రాన్స్ దేశం యొక్క ఖజానా ఎందుకు ఖాళీ అయింది? వెర్సేల్స్ లోని చూడండి సుదీర్ఘ కాలం పాటు జరిగినటువంటి యుద్ధాలు ఫ్రాన్స్ యొక్క ఆర్థిక వనరులను హరించడం వలన వెర్సేల్స్ లోని విలాసవంతమైనటువంటి భారీ రాజభవనాన్ని నిర్వహించడానికి భారీగా ఖర్చు అవ్వడం వల్ల, అదే విధంగా అమెరికా స్వాతంత్ర్య యుద్ధం వలన, ఈ 3 కారణాల వలనే మరి ఈ పాత పాలన అంటే అప్పట్లో ఫ్రెంచ్ విప్లవం రాకముందు కాలంలో ఫ్రాన్స్ దేశం యొక్క ఖజానా ఖాళీ అయిందన్నమాట. నెక్స్ట్ వన్ 18వ శతాబ్దం చివరలో ఫ్రెంచ్ సమాజానికి సంబంధించి క్రింది వాటిలో ఏ ప్రకటన సరైనది కాదు? చూడండి నెక్స్ట్ ఇక్కడ ఏది సరైనది కాదు అంటే ఫ్రెంచ్ సమాజం అనేటటువంటిది 3 వర్గాలుగా విభజించబడింది. మరి మొదటి 2 వర్గాలైనటువంటి మతాధికారులు మరియు ప్రభువులు పుట్టుకతోనే కొన్ని ప్రత్యేక హక్కులను అనుభవించారు. అలాగే ప్రభువులు రైతుల నుండి వసూలు చేసే భూస్వామ్య పన్నుల వంటి ప్రత్యేక హక్కులను కూడా అనుభవించారు. మరి ఇక్కడ 3వ వర్గానికి అంటే చెందినటువంటి సభ్యులందరూ ధనవంతులు మరియు పేదలుగా ఉండేవారు అనేది సరికాదు. 4th వన్ సరికాదన్నమాట. 3వ వర్గంలో క్రింది వానిలో ఎవరుండేవారు? 3వ వర్గంలో ఎవరు ఉండేవారు? వీళ్ళందరూ కూడా ఉండేవారు. పేదలు, చిన్న రైతులు, భూమి లేని కూలీలు, రైతులు, హస్తకళాకారులు, పెద్ద వ్యాపారస్తులు, వర్తకులు, న్యాయవాదులు వీళ్ళందరూ కూడా 3వ వర్గం వారిలో ఉండేవారు అన్నమాట. క్రింది ప్రకటనలో ఏది జీవనాధార సంక్షోభానికి బాధ్యత వహించదు? క్రింది వానిలో జీవనాధార సంక్షోభానికి బాధ్యత వహించినది ఏంటి? ఇక్కడ చూస్తే ఇక్కడ ఉన్నటువంటివి ఏవి కూడా కాదనమాట. ఇవేవి కూడా కాదు. జీవనాధార సంక్షోభానికి ఏవి కూడా కారణం వహించవు. నెక్స్ట్ వన్ 1789 జూలై 14న జూలై 14న ప్యారిస్ నగరంలోనికి ప్రవేశించాలని రాజు సైన్యాన్ని ఆదేశించాడు. అయితే దీనికి గల కారణాలు ఏమిటి?
ఎందుకు ప్యారిస్ నగరంలోనికి ప్రవేశించాలని ఆదేశించారు అంటే, తీవ్రమైన శీతాకాలం కారణంగా పంటలు బాగా దెబ్బతినడం, రొట్టె ధరలు పెరిగాయి, బేకరీల యజమానుల పరిస్థితిని ఆసరాగా తీసుకొని నిల్వలు పెంచారు, ఆగ్రహంతో ఉన్నటువంటి మహిళల సమూహాలు దుకాణాలపై దాడి చేశాయి. సో వీటన్నింటి వలన అన్నమాట. ఇది కోపంతో ఉన్న ప్రజల సమూహం పంటలు నాశనం చేయడానికి బయలుదేరింది అనేది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 1791 నాటి రాజ్యాంగం ద్వారా క్రింది వాటిలో ఏ హక్కులు సహజమైన మరియు బదిలీ చేయలేని హక్కులుగా స్థాపించబడలేదు. 1791 నాటి రాజ్యాంగం ద్వారా క్రింది వాటిలో ఏ హక్కులు అనేవి సహజమైన మరియు బదిలీ చేయలేని హక్కులుగా స్థాపించబడలేదు. మరి సహజమైన బదిలీ చేయలేనటువంటి హక్కులుగా స్థాపించబడినవి ఏంటి అంటే, ఇక్కడ జీవించే హక్కు, వాక్ స్వాతంత్ర్యం హక్కు లేదా అభిప్రాయ ప్రకటన హక్కు, చట్టం ముందు సమానత్వం, ఇవన్నీ కూడా మరి సహజమైనటువంటి బదిలీ చేయలేని హక్కులుగా స్థాపించబడ్డాయి. కానీ ఆస్తి హక్కు అనేది స్థాపించబడాల. ఎల్ అమీడు పీపుల్ అనేటటువంటి పత్రికను నడిపించినటువంటి ఫ్రెంచ్ విప్లవకారుడి యొక్క పేరేంటి? జీన్ పాల్ మారత్. ఫ్రెంచ్ విప్లవ కాలంలో చట్టం అందరికీ సమానమైనది మరియు చట్టం ముందు అందరూ సమానులే అనే ఆలోచనను దేని ద్వారా వ్యక్తపరిచారు? చట్టపు చట్టం ద లా టాబ్లెట్ అనే దాని ద్వారా. లూయిస్ 16 ఎవరితో రహస్య చర్చలు జరిపారు? లూయిస్ 16 ఎవరితో రహస్య చర్చలు జరిపారు? ప్రష్యా యొక్క రాజుతో రహస్య చర్చలు జరపడం జరిగింది. జాకోబిన్లను సాన్ కులోట్స్ అని పిలిచేవారు. దీని యొక్క అసలు అర్థం ఏమిటి? జాకోబిన్లను సాన్ కులోట్స్ అని పిలిచేవారు. మరి దీని యొక్క అసలు అర్థం, మోకాళ్ళ వరకు ఉండేటటువంటి నిక్కర్లు లేదా బ్రీచెస్ అని పిలిచేవారట. జాకోబిన్లు ఏ పేరుతో ప్రసిద్ధి చెందారు? ఎరుపు రంగు టోపీ, రెడ్ క్యాప్ అని చెప్పేసి ప్రసిద్ధి పొందారనమాట. వీరిని ఇట్లా పిలిచేవారు, ఎరుపు రంగు టోపీ వాళ్ళు అని. కన్వెన్షన్ అంటే కొత్తగా ఎన్నికైనటువంటి శాసనసభ ద్వారా క్రింది వాటిలో ఏ నిర్ణయం తీసుకోబడలేదు? ఇక్కడ ఫ్రాన్సును రాజ్యాంగబద్ధమైనటువంటి రాచరికంగా ప్రకటించడం అనేది తీసుకోబడలేదు. 21 సంవత్సరాలు పైబడిన పురుషులు మరియు మహిళలందరికీ ఓటు హక్కు కల్పించడం అనేది కూడా తీసుకోబడలేదు. రాచరికాన్ని రద్దు చేయడం, ఫ్రాన్సును గణతంత్ర దేశంగా ప్రకటించడమే తీసుకోబడ్డాయన్నమాట. దేశద్రోహ నేరంపై 1793 జనవరి 21న లూయిస్ 16కి కోర్టు మరణశిక్ష విధించింది. మరి ఆయనను బహిరంగంగా ఎక్కడ ఉరితీశారు? ప్లేస్ డీలా కాంకోర్డ్ లో ఉరితీయడం జరిగింది. జాకోబిన్ ప్రభుత్వం పతనం ఈ క్రింది వారిలో ఎవరి అధికారాన్ని చేజెక్కించుకోవడానికి అవకాశం కల్పించింది? జాకోబిన్ ప్రభుత్వం అనేది ప్రభుత్వ పతనం అనేది క్రింది వారిలో ఎవరి అధికారాన్ని చేజెక్కించుకోవడానికి అవకాశం కల్పించింది? ధనిక మధ్యతరగతి వర్గం. మహిళలు తమ ప్రయోజనాల గురించి చర్చించడానికి మరియు తమ వాణిని వినిపించడానికి సొంత రాజకీయ క్లబ్లు మరియు పత్రికలను ప్రారంభించారు. వాటిలో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి మహిళా క్లబ్ ఏమిటి? విప్లవాత్మక మరియు రిపబ్లికన్ మహిళల సంఘం అనేది అత్యంత ప్రసిద్ధి చెందినది. ఫ్రాన్స్ అధికారంలో ఉన్నటువంటి విదేశీ వలస ప్రాంతాలలోని బానిసలందరికీ విముక్తి ప్రసాదిస్తూ కన్వెన్షన్ అనేటటువంటి ఏ సంవత్సరంలో చట్టాన్ని ఆమోదించింది? ఫ్రాన్స్ అధికారంలో ఉన్నటువంటి విదేశీ వలస ప్రాంతాలలోని బానిసలందరికీ విముక్తి ప్రసాదిస్తూ కన్వెన్షన్ 1794లో ఆమోదించబడింది. మరి ఇక్కడ చూస్తే లూయిస్ 16 మహిళా మరియు పౌర హక్కుల ప్రకటన, టైలు, బానిసత్వం, జాన్ లాక్ ఇచ్చారు కదా. జాన్ లాక్ మనకు తెలుసు దైవాంశ సంబోధ సిద్ధాంతం. నెక్స్ట్ వన్ మహిళ, ఇక్కడ చూస్తే
మనకి ఆప్షన్స్ కూడా మనం సెట్ చేద్దాము అంటే ఇక్కడ రావట్లేదు. సరిపోవట్లేదు అన్నమాట. ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఈయన ఫ్రాన్స్ కి కదా మరి రాజు. నెక్స్ట్ వన్ మహిళా పౌరుల హక్కుల ప్రకటన 1848లో చేయబడింది. ఇది 1848 పౌరుల హక్కుల ప్రకటన కాదండి. 1791 అనేది పౌరుల హక్కుల ప్రకటన. మరి లూయిస్ 16 ఫ్రాన్స్. టైల్ అనేటటువంటిది ఒక ప్రత్యక్ష పన్ను. జాన్ లాక్ దైవాంశ సంభూత సిద్ధాంతం. బానిసత్వం అనేది 1848. బానిసత్వం అనే దానికి 1848. మహిళ మరియు పౌర హక్కుల ప్రకటన అనేది 1791 అనేది రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్ ఆధునికీకర్త, రాజదండం, టెన్నిస్ కోర్టు ప్రమాణ స్వీకారం, భీకర పాలన, జాతీయ అసెంబ్లీ ఇచ్చారు. మరి ఆపోజిట్ లో మనకి ఇలా ఇచ్చారు. ఆధునికీకర్త ఎవరు? ఆధునికీకర్త ఎవరంటే నెపోలియన్ బోనపార్టే. నెపోలియన్ బోనపార్టే రైట్ ఆన్సర్. రాజదండం. రాజదండం రాజ్యాధికారాన్ని రాజదండం అంటారు. టెన్నిస్ కోర్టు ప్రమాణ స్వీకారం. టెన్నిస్ కోర్టు ప్రమాణ స్వీకారం వెర్సైల్స్ లో. నెక్స్ట్ వెర్సైల్స్ భీకర పాలన. భీకర పాలన అనేది దేనికి రిలేషన్ ఉంటుందంటే రోబేస్పియర్. భీకర పాలన రోబేస్పియర్. జాతీయ అసెంబ్లీ మిరాబో మరియు అప్పేసియస్. సో ఈ విధంగా రైట్ ఆన్సర్స్ అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్. నెక్స్ట్ లెసన్ చూద్దాం. సెకండ్ లెసన్ ఐరోపాలో సోషలిజం మరియు రష్యన్ విప్లవం. ఈ లెసన్ నుంచి మనం ఇంపార్టెంట్ బిట్స్ అనేది చూస్తే సామాజిక, రాజకీయ, మతపరమైన మరియు ఆర్థిక మార్పులను ఎక్కువగా అనుమతించే వారిని ఏమంటారు? ఎక్కువగా అనుమతించే వారిని లిబరల్ లేదా ఉదారవాదులని పిలుస్తారు. లిబరల్ లేదా ఉదారవాదులు. రష్యా సామ్రాజ్యంలో ఎంత శాతం జనాభా వ్యవసాయం ద్వారా జీవనోపాధి పొందారు? రష్యా సామ్రాజ్యంలో ఎంత శాతం జనాభా వ్యవసాయం ద్వారా జీవనాధారం పొందారు? 85%. 85%. జార్ చక్రవర్తి మద్దతుదారులను ఏమని పిలిచేవారు? జార్ చక్రవర్తి మద్దతుదారులను వైట్స్ అని పిలిచేవారు. వైట్స్. ఫిబ్రవరి 1917లో ఏ వర్గం తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంది? కార్మిక వర్గం 1917 ఫిబ్రవరిలో తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంది. ఏప్రిల్ థీసిస్ తో ముడిపడి ఉన్నటువంటి పేరు ఏది? ఏప్రిల్ థీసిస్ తో ముడిపడి ఉన్నటువంటి పేరు లెనిన్. లెనిన్. రష్యా విప్లవం సమయంలో రష్యాలోని బోల్షివిక్ గ్రూపుకు నాయకత్వం వహించినది ఎవరు? బోల్షివిక్ అనేటటువంటి పార్టీ నాయకుడు ఎవరు? వ్లాదిమిర్ లెనిన్. వ్లాదిమిర్ లెనిన్. జర్మన్ పేరు కలిగినటువంటి సెయింట్ పీటర్స్బర్గ్ నగరాన్ని ఏమని మార్చారు? పెట్రోగ్రాడ్. పెట్రోగ్రాడ్ గా పేరు మార్చడం జరిగింది. వ్లాదిమిర్ లెనిన్ తన ఏప్రిల్ థీసిస్ లో ప్రతిపాదించిన 3 డిమాండ్లలో క్రింద పేర్కొన్నటువంటి వాటిలో ఒకటి ఏంటి? బ్యాంకులను జాతీయం చేయడం. బ్యాంకులను జాతీయం చేయడం అనేటటువంటి డిమాండ్. జార్ అంటే అర్థం ఏమిటి? జార్ అంటే ఎవరు? రష్యా చక్రవర్తి. విప్లవానికి ముందర రష్యాను పరిపాలించినది ఎవరు? జార్ నికోలస్ II. జార్ నికోలస్ II. రెండవ అంతర్జాతీయ సంస్థ సెకండ్ ఇంటర్నేషనల్ అనేది ఎప్పుడు ఏర్పడింది? 1873లో ఏర్పడింది. రాబర్ట్ ఓవెన్. రాబర్ట్ ఓవెన్ అనేటటువంటి వారు ఎవరు? ఇంగ్లీషు తయారీదారు. రాబర్ట్ ఓవెన్ అనేటటువంటి వారు ఇంగ్లీష్ యొక్క తయారీదారు. ఇంగ్లీష్ కి చెందినటువంటి వారు అనమాట. రష్యాలో సోషలిస్టులు ఏ విప్లవం ద్వారా ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకున్నారు? రష్యాలో సోషలిస్టులు ఏ విప్లవం ద్వారా ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకున్నారు? అక్టోబర్ విప్లవం 1917 అన్నమాట. అక్టోబర్ రెవల్యూషన్ ఇన్ 1917. జారినా అలెగ్జాండ్రా. జారినా అలెగ్జాండ్రా ఏ దేశ మూలాలకు చెందినటువంటి వారు? జర్మన్ మూలాలకు చెందినటువంటి వారు. ద హిస్టరీ ఆఫ్ ఏ సోవియట్ కలెక్టివ్ ఫార్మ్. ద హిస్టరీ ఆఫ్ ఏ సోవియట్ కలెక్టివ్ ఫార్మ్ అనేటటువంటి పుస్తక రచయిత ఎవరు? ఫెడోర్ బెలోవ్.
ఫెడోర్ బెలోవ్ అనేటటువంటి వ్యక్తి. ఫెడోర్ బెలోవ్. రష్యాలో సోషలిస్ట్ రెవల్యూషన్ పార్టీ అనేది ఎప్పుడు ఏర్పడింది? రష్యాలో సోషలిస్ట్ రెవల్యూషన్ పార్టీ అనేది ఎప్పుడు ఏర్పడింది? 1900లో ఏర్పడింది. 1900. 1914లో రష్యా మరియు దాని సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి పాలకుడు ఎవరు? 1914లో రష్యా మరియు దాని యొక్క సామ్రాజ్యాన్ని పరిపాలించిన పాలకుడు ఎవరు? జాన్ నికోలస్ టూ. జార్ జార్ లి- జార్ నికోలస్ టూ. జార్ నికోలస్ టూ. రష్యాలో రాచరికం అనేది ఏ సంవత్సరంలో కూలిపోయింది? 1917లోనే కూలిపోయింది. 20వ శతాబ్దం ప్రారంభంలో రష్యా ప్రజలలో అత్యధికులు ఏ రంగంలో పనిచేశారు? అత్యధికులు ఏ రంగంలో పనిచేశారు? వ్యవసాయ రంగంలోనే పనిచేశారు. 84%. రష్యా దేశ చరిత్ర నేపథ్యంలో కోల్కోజ్ అంటే అర్థం ఏమిటి? రష్యా దేశ చరిత్ర నేపథ్యంలో కోల్కోజ్ అనగా ఉమ్మడి వ్యవసాయ క్షేత్రాలు, కలెక్టివ్ ఫార్మ్స్ నే కోల్కోజ్ అంటారు. ఉత్పత్తి సాధనాలు ప్రభుత్వము లేదా ప్రజలచే నియంత్రించబడి ఉత్పత్తి సాధనాలు అనేవి ప్రభుత్వం లేదా ప్రజలచే నియంత్రించబడి నిర్వహించబడేటటువంటి వ్యవస్థని ఏమంటారు? సోషలిజం అంటారు. సోషలిజం. సఫ్రగేట్ ఉద్యమం అంటే మహిళలకు ఏ హక్కును కల్పించడం కోసం జరిగినటువంటి ఉద్యమం. సఫ్రగేట్ ఉద్యమం అనేది మహిళలకు ఏ హక్కును కల్పించేందుకు జరిగినటువంటి ఉద్యమం. ఓటు హక్కు కల్పించేందుకు జరిగినటువంటి ఉద్యమం. రష్యా సామ్రాజ్యంలో మెజారిటీ ప్రజలు అనుసరించినటువంటి మతం ఏంటి? రష్యా సామ్రాజ్యంలో మెజారిటీ ప్రజలు అనుసరించినటువంటి మతం ఏమిటి? The right answer is ఆర్థోడాక్స్ క్రిస్టియానిటీ. ఆర్థోడాక్స్ క్రిస్టియానిటీ అనేటటువంటి మతం. రష్యా విప్లవం ద్వారా సమాజాన్ని పునర్నిర్మించడానికి అత్యంత శక్తివంతమైనటువంటి ఆలోచనలుగా ఉద్భవించినది ఏమిటి? సోషలిజం. సోషలిజం. మొదటి ప్రపంచ యుద్ధం నుండి వైదొలిగినటువంటి జర్మనీతో అధికారికంగా శాంతి ఒప్పందం కుదుర్చుకున్నటువంటి దేశం ఏంటి? రష్యా అన్నమాట. మొదటి ప్రపంచ యుద్ధం నుండి వైదొలిగి జర్మనీతో మొదటి ప్రపంచ యుద్ధం నుండి వైదొలిగి జర్మనీతో అధికారికంగా శాంతి ఒప్పందం కుదుర్చుకున్నటువంటి దేశం ఏది అంటే రష్యా అన్నమాట. సాఫ్రగేట్ అంటే అర్థం ఏమిటి? సఫ్రగేట్ అనగా అర్థం ఇప్పుడే చెప్పుకున్నాం కదా. సఫ్రగేట్ అంటే అర్థం మహిళల ఉద్యమం. మహిళలకు ఓటు హక్కు కల్పించేందుకు ఏర్పడేటటువంటి ఉద్యమం అన్నమాట. అది జరిగే ఉద్యమం. కార్ల్ మార్క్స్ వాదన ప్రకారం పారిశ్రామిక సమాజం అనేది ఒక పెట్టుబడిదారీ సమాజం. పెట్టుబడిదారీ సమాజం. అక్టోబర్ 1917 విప్లవం తర్వాత రష్యాలో ప్రభుత్వానికి నాయకత్వం వహించినది ఎవరు? అక్టోబర్ విప్లవం జరిగింది కదా 1917లో. దాని తర్వాత రష్యాలో ప్రభుత్వానికి నాయకత్వం వహించినది ఎవరు? లెనిన్. రష్యాలో జరిగిన ఫిబ్రవరి విప్లవాన్ని ఏమని పిలుస్తారు? ఫిబ్రవరి విప్లవాన్ని ఏమని పిలుస్తారు? పెట్టుబడిదారీ విప్లవం. పెట్టుబడిదారీ విప్లవం అని పిలుస్తారు. క్రింద పేర్కొన్నటువంటి వాటిలో ఏది సరి అయినది? ఫిబ్రవరి 1916లో రైతులు సంతృప్తికరంగా ఉన్నారు. ఫిబ్రవరి 1917లో వారు చాలా సంతోషంగా ఉన్నారు. సెప్టెంబర్ 1917లో వారికి ప్రభుత్వంపై ఎలాంటి ఫిర్యాదులు లేవు. తాము సాగు చేస్తున్నటువంటి భూమిని తామే సొంతం చేసుకోవాలని వారు కోరుకున్నారు. ఇక్కడ క్రింది వాటిలో సరైనది ఏంటంటే ఆప్షన్ 4 మాత్రమే సరైనది. ఇవేవి కూడా సరికాదు. బ్రిటన్ లో లేబర్ పార్టీ ఎప్పుడు ఏర్పడింది? బ్రిటన్ లో లేబర్ పార్టీ ఎప్పుడు ఏర్పడింది? 1905లో ఏర్పడింది. మార్షలైజ్ అంటే అర్థం ఏంటి? మార్షలైజ్ అంటే అర్థం ఒక యుద్ధ గీతం. ఏ వార్ సాంగ్. మార్షలైజ్ అనేది ఒక యుద్ధ గీతం. రష్యా విప్లవానికి గల మరొక పేరు ఏమిటి? రష్యా విప్లవానికి గల మరొక పేరు బోల్షెవిక్ విప్లవం. బోల్షెవిక్ విప్లవం అన్నమాట. రష్యా విప్లవానికి గల మరొక పేరు బోల్షెవిక్ విప్లవం.
రష్యా విప్లవానికి తక్షణ కారణం ఏమిటి? రష్యా విప్లవానికి తక్షణ కారణం మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో రష్యా ఘోర పరాజయం చెందడమే రష్యా విప్లవానికి తక్షణ కారణం. బోల్షివిక్ పార్టీ యొక్క నాయకుడు ఎవరు? బోల్షివిక్ పార్టీ యొక్క నాయకుడు ఎవరు? లెనిన్. లెనిన్. రష్యా సామ్రాజ్యంలో జడిదిష్టులు అంటే ఎవరు? జడిదిష్టులు అంటే ఎవరు? ముస్లిం సంస్కర్తలు. బ్రిటన్లోని లేబర్ పార్టీ అనేది సోషలిస్టులు మరియు ఎవరి ద్వారా ఏర్పాటు చేయబడింది? బ్రిటన్లో లేబర్ పార్టీ సోషలిస్టులు మరియు ఎవరి ద్వారా ఏర్పాటు చేయబడిందంటే ట్రేడ్ యూనియన్ వాదులు. సోషలిస్టులు మరియు ట్రేడ్ యూనియన్ వాదుల ద్వారా బ్రిటన్లో లేబర్ పార్టీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధంలో కేంద్ర కూటమిలో జర్మనీ, టర్కీలతో పాటు ఉన్నటువంటి దేశం ఏంటి? మొదటి ప్రపంచ యుద్ధంలో కేంద్ర కూటమితో పాటు కేంద్ర కూటమిలో జర్మనీ, టర్కీలతో పాటు ఉన్నటువంటి ఇంకొక దేశం ఏంటి? ఆస్ట్రియా అన్నమాట. జర్మనీ, టర్కీ, ఆస్ట్రియా అనేది కేంద్ర కూటమి మొదటి ప్రపంచ యుద్ధంలో అన్నమాట. ఏప్రిల్ థీసిస్ అనేటటువంటి పేరు ఎవరితో ముడిపడి ఉంది? లెనిన్తో ముడిపడి ఉంది. అన్ని మతాలను సమానంగా ఆదరించే లేదా సహించేటటువంటి దేశాన్ని ఎవరు కోరుకున్నారు? అన్ని మతాలను సమానంగా ఆదరించేటటువంటి దేశాన్ని లిబరల్స్ అంటే ఉదారవాదులు కోరుకున్నారు. లిబరల్స్. బుడునోవ్కా అనేది దేనికి పెట్టబడినటువంటి పేరు? బుడునోవ్కా అనేది దేనికి పెట్టబడినటువంటి పేరు? టోపీకి పెట్టబడినటువంటి పేరు. ఫ్రెంచ్ విప్లవం తర్వాత ఐరోపాకు సంబంధించి క్రింది ప్రకటనలో ఏది సరైనది? ఏది సరైనదంటే ఇక్కడ ఇవన్నీ కూడా సరైనవే. ఉన్నత వర్గాల వ్యవస్థను మార్చడం అకస్మాత్తుగా సాధ్యమేనని అనిపించింది. సమాజంలో పూర్తి మార్పును అందరూ కోరుకోలేదు. కొందరు క్రమంగా మార్పును కోరుకోగా మరికొందరు పూర్తి మార్పును కోరుకున్నారు. సో ఇవన్నీ కూడా సరైనవి అన్నమాట. 19వ శతాబ్దం చివరి కాలంలో ప్రభుత్వం సహకార సంఘాలను ప్రోత్సహించాలని మరియు పెట్టుబడిదారీ విధానాన్ని భర్తీ చేయాలని కోరుకున్నది ఎవరు? ఎవరు కోరుకున్నారు ఈ విధంగా సహకార సంఘాల గురించి? ప్రభుత్వం సహకార సంఘాలను ప్రోత్సహించాలని కోరుకున్నది ఎవరు అంటే లూయిస్ బ్లాంక్. కేంద్రీకృత ప్రణాళిక వల్ల ఏ కాలంలో చమురు, బొగ్గు మరియు ఉక్కు పారిశ్రామిక ఉత్పత్తి 100% పెరిగింది? కేంద్రీకృత ప్రణాళిక వల్ల ఏ కాలంలో చమురు, బొగ్గు, ఉక్కు పారిశ్రామిక ఉత్పత్తి 100% పెరిగింది? 1929 మరియు 1933 మధ్య. 1929 మరియు 1933 మధ్య. లెనిన్ మరణం తర్వాత కఠినమైనటువంటి అత్యవసర చర్యలను ప్రవేశపెట్టినది ఎవరు? లెనిన్ మరణం తర్వాత కఠినమైన మరియు అత్యవసర చర్యలను ప్రవేశపెట్టింది ఎవరంటే స్టాలిన్. 1918 మరియు 1919 కాలంలో రష్యా సామ్రాజ్యంలో ఎక్కువ భాగాన్ని తమ నియంత్రణలో ఉంచుకున్నటువంటి గ్రీన్స్ ను ఏమని పిలిచేవారు? బోల్షివిక్లని పిలిచేవారన్నమాట. హిస్టరీ ఆఫ్ ఏ సోవియట్ కలెక్టివ్ ఫార్మ్ అనే పుస్తకాన్ని రచించినది ఎవరు? ఫెడోర్ బెలోవ్ అనేటటువంటి వ్యక్తి హిస్టరీ ఆఫ్ ఏ సోవియట్ కలెక్టివ్ ఫార్మ్ ని రచించడం జరిగింది. విప్లవాన్ని తీసుకురావడం కోసం ఇటలీలో కుట్ర పన్నిన వారు ఎవరు? విప్లవాన్ని తీసుకురావడం కోసం ఇటలీలో కుట్ర పన్నిన వారు ఎవరు అంటే గియుసెప్ మజ్జిని అనేటటువంటి వ్యక్తి. క్రింది వానిలో ఏది సరి అయినది? క్రింది ప్రకటనలో ఏది సరి అయినది? చూస్తే 3 కూడా సరి అయినవేనండి. 1916 నాటికి రష్యాలో రైల్వే లైన్లు దెబ్బతినడం ప్రారంభమైంది. అక్కడ కార్మికుల కొరత కూడా ఏర్పడింది. సైన్యానికి ఆహారం అందించడం కోసం పెద్ద మొత్తంలో ధాన్యాన్ని కూడా పంపేవారన్నమాట. న్యూ హార్మోనీ అనే సహకార సంఘాన్ని లేదా సముదాయాన్ని నిర్మించడానికి ప్రయత్నించినది ఎవరు? రాబర్ట్ ఓవెన్ న్యూ హార్మోనీ అనే సహకార సంఘాన్ని నిర్మించడానికి ప్రయత్నించారు. కార్ల్ మార్క్స్ వాదన ప్రకారం పారిశ్రామిక సమాజం అనేది ఒక
కార్ల్ మార్క్స్ వాదన ప్రకారం పారిశ్రామిక సమాజం అనేది ఒక పెట్టుబడిదారీ సమాజం. సోషలిస్టుల ద్వారా ఏర్పాటు చేయబడిన అంతర్జాతీయ సంస్థ పేరేంటి? సోషలిస్టుల ద్వారా ఏర్పాటు చేయబడిన అంతర్జాతీయ సంస్థ యొక్క పేరు సెకండ్ ఇంటర్నేషనల్. 1905 నాటికి సోషలిస్ట్ మరియు ట్రేడ్ యూనియన్ వాదులు బ్రిటన్లో లేబర్ పార్టీని మరియు ఏ దేశంలో సోషలిస్ట్ పార్టీని ఏర్పాటు చేశారు? సోషలిస్టులు ఏం చేశారంటే బ్రిటన్లో లేబర్ పార్టీని అలాగే సోషలిస్ట్ పార్టీని ఏర్పాటు చేశారు. మరి సోషలిస్ట్ పార్టీని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఫ్రాన్స్ లో ఏర్పాటు చేశారు. బోల్షివిక్ పార్టీ తన కొత్త రాడికల్ లక్ష్యాలను సూచించడానికి తన పేరును ఏమని మార్చుకుంది? కమ్యూనిస్ట్ పార్టీగా మార్చుకుంది. తన పేరుని కమ్యూనిస్ట్ పార్టీగా మార్చుకుంది. 2027 ఫిబ్రవరిన సైనికులు మరియు సమ్మె చేస్తున్నటువంటి కార్మికులు కలిసి దేనిని ఏర్పాటు చేయడానికి సమావేశమయ్యారు? ఫిబ్రవరి 27న సైనికులు మరియు సమ్మె చేస్తున్నటువంటి కార్మికులు కలిసి దేనిని ఏర్పాటు చేయడానికి సమావేశమయ్యారు? పెట్రోగ్రాడ్ సోవియట్ ను ఏర్పాటు చేయడానికి సమావేశమయ్యారు. రైతుల కమ్యూన్ ను ఏమని పిలిచేవారు? రైతుల యొక్క కమ్యూన్ ని ఏమని పిలిచేవారు? మీర్ అని పిలిచేవారు. 1815లో ఐరోపాలో ఉన్నటువంటి ప్రభుత్వాలను అంతం చేయాలని కోరుకున్న వారు ఎవరు? 1815లో ఐరోపాలో ఉన్నటువంటి ప్రభుత్వాలను అంతం చేయాలని కోరుకున్నది రివల్యూషనరీస్ అంటే విప్లవకారులు అన్నమాట. పారిశ్రామికీకరణ ఈ క్రింది వాటిలో ఏ సమస్యను దెబ్బతీయలేదు? పారిశ్రామికీకరణ అనేది దేన్ని దెబ్బతీసిందంటే కొత్త పరిశ్రమల ప్రాంతాల అభివృద్ధిని దెబ్బతీయలేదు, కానీ తక్కువ వేతనాలు అనేది దెబ్బతీసింది. సుదీర్ఘ పనివేళలు, నిరుద్యోగం వీటన్నింటినీ కూడా దెబ్బతీసింది, కానీ కొత్త పారిశ్రామిక ప్రాంతాల అభివృద్ధిని దెబ్బతీయలేదన్నమాట. నెక్స్ట్ వన్, ప్యారిస్ కమ్యూన్ అనేది ఏ రెండు ముఖ్యమైన వారసత్వాలు అత్యంత ప్రజాదరణ పొందాయి? ప్యారిస్ కమ్యూన్ అనేది ఏ రెండు ముఖ్యమైన వారసత్వాలు లేదా గుర్తులకు అత్యంత ప్రజాదరణ పొందింది? ప్రజల ప్రభుత్వం మరియు ఎరుపు జెండా. ప్రజల ప్రభుత్వం అనేటటువంటి వారసత్వం మరియు ఎరుపు జెండా అనేటటువంటి గుర్తు. 19వ శతాబ్దం చివరి కాలంలో ప్రభుత్వం సహకార సంఘాలను ప్రోత్సహించాలని మరియు పెట్టుబడిదారీ విధానాన్ని భర్తీ చేయాలని కోరుకున్నది ఎవరు? 19వ శతాబ్దం చివరిలో ప్రభుత్వం సహకార సంఘాలను ప్రోత్సహించాలి మరియు పెట్టుబడిదారీ విధానాన్ని భర్తీ చేయాలని కోరుకున్నది ఎవరు? లూయిస్ బ్లాంక్. ఏ సంవత్సరం నాటికి సోషలిస్ట్ ఆలోచనలు ఐరోపా అంతటా విస్తరించాయి? 1870 నాటికి సోషలిస్ట్ ఆలోచనలు ఐరోపా అంతటా విస్తరించాయి. సమ్మెకు దిగినటువంటి 1,10,000 మంది కార్మికుల ప్రదర్శనకు నాయకత్వం వహించినది ఎవరు? ఫాదర్ గిపోన్ నాయకత్వం వహించడం జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఇంపీరియల్ రష్యన్ సైన్యాన్ని ఏమని పిలిచేవారు? ఇంపీరియల్ రష్యన్ సైన్యాన్ని రష్యన్ స్టీమ్ రోలర్ అని పిలిచేవారు. కార్మికులలో ఏ రంగానికి చెందిన వారిని అభిజాత్య వర్గం లేదా ఉన్నత వర్గంగా పరిగణించేవారు? కార్మికులలో ఏ రంగానికి చెందిన వారిని అభిజాత్య వర్గం లేదా ఉన్నత వర్గంగా పరిగణించేవారు? లోహ కార్మికులు. క్రింది వానిలో ఏది అక్టోబర్ మేనిఫెస్టో యొక్క లక్షణం కాదు? అక్టోబర్ మేనిఫెస్టో యొక్క లక్షణం వాక్ స్వాతంత్ర్యం, సంఘాల ఏర్పాటుకు స్వేచ్ఛ, ఓటు హక్కు విస్తరణ. ఈ మూడు కూడా వాటి యొక్క మేనిఫెస్టోలో ఉన్నాయి. డ్యూమాకు విస్తృత అధికారాలు ఇవ్వడం అనేది కాదు. పెట్టుబడిదారులు దేనిని బలంగా నమ్మేవారు? లాభాలు మరియు ప్రైవేట్ ఆస్తిని బలంగా నమ్మేవారు. లాభాలు మరియు ప్రైవేట్ ఆస్తిని పెట్టుబడిదారులు ఎక్కువగా నమ్మేవారు. మొదటి ప్రపంచ యుద్ధంలో ఏ దేశాలను మిత్ర దేశాలు అని పిలిచేవారు? మొదటి ప్రపంచ యుద్ధంలో ఏ దేశాలను మిత్ర దేశాలను పిలిచేవారు? ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా ఈ మూడింటిని మిత్ర దేశాలని పిలిచేవారు అన్నమాట. నెక్స్ట్ వన్, బ్లడీ సండే రక్తసిక్త ఆదివారం అనేటటువంటి సంఘటన ఏ సంవత్సరంలో జరిగింది అనే సంఘటన 1905లో జరిగింది. బ్లడీ సండే అనేటటువంటి సంఘటన 1905లో జరిగింది. ఈ క్రింది వానిలో భిన్నమైన దానిని గుర్తించండి. ఇక్కడ ఆ ఫ్రాన్స్, ఆస్ట్రియా, రష్యాకి బ్రిటన్ అనేటటువంటిది భిన్నమైనది అన్నమాట.
సారీ ఫర్ దట్. ఆస్ట్రియా అనేటటువంటి ఈ 3 కూడా కూటమి కదా! సో, ఆస్ట్రియా అనేటటువంటిది కేంద్ర కూటమికి చెందుతుంది గానీ మిత్ర కూటమి కాదు. సో, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా అనే దానికి ఆస్ట్రియా అనేటటువంటిది భిన్నమైనది. నెక్స్ట్ వన్ 1917 నాటికి మొదటి ప్రపంచ యుద్ధంలో ఎంతమంది రష్యన్లు మరణించారు లేదా గాయపడ్డారు? 1917 నాటికి మొదటి ప్రపంచ యుద్ధంలో ఎంతమంది రష్యన్లు మరణించారు అంటే దాదాపు 7 మిలియన్లు మరణించారు లేదా గాయపడ్డారు. ఇక్కడ చూడండి మ్యాథ్స్ అంతా కూడా ఒక దగ్గరికి రావట్లేదు ఇంకా చెప్పాలంటే. ఈ క్రింది సంఘటనలను కాలానుసారం మొదటి జరిగినటువంటి దాని నుండి చివరి దానికి ఇక్కడ అమర్చాలి. అమర్చేటప్పుడు ఎట్లా వస్తుంది అంటే సోషలిస్ట్ రెవల్యూషన్ పార్టీని ఫస్ట్ ఏర్పాటు చేశారు. తర్వాత రాడికల్ ఐరోపాలో అప్పటి వరకు ఉన్న ప్రభుత్వాల రాకలను అంతం చేయడానికి విప్లవాలను కోరుకున్నారు. ఇది రెండొస్తుంది. పెట్రోగ్రాడ్ లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. మూడోది జార్ నికోలస్ II రష్యా మరియు దాని సామ్రాజ్యాన్ని పరిపాలించారు అనేది ఫోర్త్ వన్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ క్రింది సంఘటన కాలానుసారంగా మరి ఇక్కడ పేర్చాలి. చూస్తే సామూహిక క్షేత్రాల విధానం. ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ ఏది వచ్చేస్తుంది బ్లడీ సండే సంఘటన అనేది ఫస్ట్ వస్తుంది. బ్లడీ సండే సంఘటన. దాని తర్వాత కామిన్టర్న్ ఏర్పాటు అనేది, తర్వాత మనకి సోవియట్ యూనియన్ ఏర్పాటు అనేటటువంటిది, తర్వాత సామూహిక క్షేత్రాల విధానం. సో ఆప్షన్ 2 అనేది ఇక్కడ సరి అయినది. క్రింది వాటిలో భిన్నమైన దాన్ని గుర్తించండి. క్రింది వాటిలో భిన్నమైనది ఏది అంటే జడిదిష్టులు అనేటటువంటిది భిన్నమైనది. రెడ్స్, గ్రీన్స్, వైట్స్ కాకుండా జడిదిష్టులు అనేటటువంటిది భిన్నమైనది. థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.